దినవృత్తాంతాలు 19. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యను. అప్పుడు దావీదు, హామాకు తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించను కనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపించదనని అనుకొని అతని తండ్రి ఏ నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హామానును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు అధిపతులు హామానుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రికి కనపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా, హామాను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములను పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశాను. ఆ మనుష్యులు ఇంటికి వచ్చిచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియచేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి కనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు ఎరికోలో ఉండి తరువాత రండని రాజు వారిని వర్తమానం పంపెను. అమ్మోనీయులు దావీదునకు తన యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హమానును అమ్మోనీయులకును అరమ్నాహరమయీము నుండి సిరియా మయకా నుండి శోభా నుండి రథములను గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండి ఇచ్చి బాడిగను కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చినట్లు జీతమిచ్చి మయాకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి. మీరు వచ్చి మెదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని మోయాబును సైన్యములోని పరాక్రమశాలులు అందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజుకులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కబడి ఉండుట చూచి యోనాబు ఇజ్రాయేలీల శ్రేష్ఠులలో పరాక్రమశాలను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులుగా తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను, సిరియనుల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేయుదును గాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా ఉన్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయి సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణంలోనికి చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలుసుకున్నప్పుడు వారు దూతలను పంపి ఏటి అవతల సిరియనులు పిలిపించుకొనిరి. హదరెజెరు యొక్క సైన్యాధిపతి అయిన సోపకు వారికి నాయకుడాయను. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములకు పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలువక తిరిగి పారిపోయి దావీదు సిరియనులతో 7,000 రథికులను 40,000 కాల్బలములు హతము చేసి సైన్యాధిపతి అయిన షోపాకును చంపివేసిరి. తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతామని హజరెజరు యొక్క సేవకులు తెలుసుకొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకుడైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు
మనస్సు లేక ఉండిరి.